Audio Jungle. Audio Jungle. ఈ దినం నేర్చుకుపోయే పాఠం ఏంటంటే పద్ధతి గల కుటుంబము నిర్మాణము. పద్ధతి గల కుటుంబము. పద్ధతి గల కుటుంబం అంటే ప్రతి కుటుంబం దేవుని నియమములో నిర్మించబడిన అనేక కుటుంబాలకు ఆదర్శప్రాయంగా ఉండవలెను. అంటే జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీరు కూడా నాతో మాట్లాడాలి. ఈ దినము ఇంతమంది ఉన్నాము. ఇంటి దగ్గర కుటుంబం ఎంతమంది ఉంటాము? ఎచ్చోట్లక మన 5 జనలక మామ లేకపోతే ఒకరు పొందవని ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కుటుంబమే అనుకోవాలి. ఇల్లు చూస్తారే చెయ్యి కదా కుటుంబమే అంటే ఒక కుటుంబంతో తోడైనది అంతేనా? మరి ఈ దినంతా ఇచ్చారు ఆ కుటుంబం అందరి వలన దేవుని కృపలు ఉన్నాయి కదా. దేవుని కృప. ఈ కుటుంబం ఎలా జీవించాలంటే పద్ధతి గల కుటుంబం. ఎవరికి పద్ధతి గల కుటుంబం ఉండాలి? దేవునికి. ఎవడైతే మనకు యజమానిగా ఉన్నారో ఆయనకి పద్ధతి గల కుటుంబముగా జీవించాలి. పద్ధతి గల కుటుంబముగా జీవించకపోతే ఈ భూమి మీద ఎవరు మమ్మల్ని చూసి హేళన చేస్తారు? మనుషులు. అంతేనా? ఇంబామన్నది ఈ భూమి మీద నీకు బతక సరి కుటుంబం బాగులే, కుటుంబం మంచి కాదు. ఎప్పుడు ఏంటి బాగులే ఏంటి మరి ఎప్పుడైతే నీ బతకా సరే రోజు గుణమా బతికేసరి కుటుంబం బాగులే, ఆ కుటుంబము నిజంగే కదా. అయితే మరి అందరి వలన కుటుంబం ఆవాహన ఇచ్చికి దేవుని వలన కుటుంబంగా మరి పిలవబడవాహన. అంటే ప్రతి కుటుంబ దేవుని నియమములో నిర్మించబడిన అనేక కుటుంబాలకు ఆదర్శప్రాయంగా ఉండవలేను. మారు అందరికి అనేక కుటుంబాలకి ఆదర్శంగా నచ్చినాయి. అబ్బాయి కుటుంబం అంటే సంఘము. కుటుంబం అనగానే సంఘం అనగానే ఒకటే. అయితే కుటుంబము మానవుని వలన కలిగినది మాత్రము కాదు. ఏ కుటుంబం మానవుల కలిగినది కాదు. ఈ ఆదివారం వచ్చిన కుటుంబం ఉందా? ఈ కుటుంబము ఎవరి వల్ల కలిగినది అయితే అది ఏపీఎస్సి పత్రిక మనం చూసాము చూడండి. తర్వాత చదువుదాం. అయితే ఎలా ఉండాలంటే కుటుంబం ఏనికి జీవించినారు మామ నాటమిత్రిన యజమానిలోకున యజమాని కథాస డొకురీచివా మీరు కాచివా కుడియాసి కాచివా అమర్ కథను పొత్తుల కథాస అమ్మకి తినే. అవునా కదా సామేల్ గారు? యజమాని ఎవరైతే ఉన్నారో వారు మాట పట్టుకొని పని చేస్తుంటే ఆ కుటుంబం ఎలాగుంటుంది? మంచిగా ఉంటుంది. ఇలా ఏ కథహ నవ్వుల అంబరీష్టమకి సరి ఏనాడు నా కుటుంబము అవమానంగా పాలనే పనేవదు. అందుకే ఇంకా విషయం ఐక్యతకు పునాది ఆయన ఒకే విశ్వాసము మీద కట్టబడాలి. ఇక్కడ పిలువబడిన వారు ఒకే విశ్వాసం మీద కట్టబడాలి, వేరు వేరు కాదు. కుటుంబం ఎలాగైతే శారీరకంగా మనం జీవిస్తున్నామో ఈ ఆత్మీయంగా కూడా అందరూ కలిసి ఉండడం అనేది గొప్ప విషయం కదా, గొప్ప ఆచారం కదా. రెండు విశ్వాసం మీద ఇలా కుటుంబంగా పిలువబడడం వారికి ఒగివాహన ఇచ్చి అసమసగా ఒకే విశ్వాసం మీద ఇక్కడ రావాల్సిన ఐక్యతకు పునాది ఆయన ఒకే విశ్వాసం మీద కట్టబడాలి. కుటుంబం యజమాని చిత్తానుసారమైన కుటుంబం నిర్మాణమునకై దాని అభివృద్ధి నిరంతరము పాటుపడాలి. అంతే. చెప్పిన మాట విని ఏవైతే తెలియజేస్తున్నారో అభివృద్ధి చేయడం కోసం కూడా ఒకే కుటుంబముగా ఐక్యత కలిగి పనిచేయాలి. అది ఇజ్జత్ విషయాలకు వచ్చి నీ బతకాలు తక్కి, నీ హీవుల దోషాలు తక్కి, నీ బట్ట ఉచ్చలు తక్కి, నీ రాంద సింజలు తక్కి ఇచ్చే కష్టపడినాయి. అవునా కదా? ఇలా ఇంబా మినిమం వచ్చి ఇల్కట వాహన మరో మినిమం సుమారు అనుకోండి ఒక 15 ఇళ్ళు అనుకుందాం. 15 ఇళ్ళు కలుపు కాకలహ రో కుటుంబంగా మరో వాహనాయి. రో కుటుంబంగా వాహన ఇచ్చి ఎవరి విషయము ఒకే విషయంలో పిలవబడి ఉన్నాం. కాబట్టి ఆ కుటుంబం ఎలా బతకాలట? పద్ధతి గల కుటుంబంగా నిర్మాణం. పద్ధతి గల కుటుంబంగా ఉండాలి. పద్ధతి గల కుటుంబంగా ఉండాలి. యెహోషువ గ్రంథము మళ్ళీ తీద్దామండి. యెహోషువ గ్రంథం నుంచి మనం వద్దాం.
ఇక్కడ 16వ వచనం చదువుదాం డైరెక్ట్గా. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము మగుదుము కాక. చూడండి, నేను చదువుతాను, 16వ వచనం చదువుతాను 24లో. నువ్వు అందుకు అని చదివాను కదా, అందుకు అని చదివాను నేను. అంటే 17వ వచనం దగ్గర ఆగాను నేను. అయితే మనం ఇలాగ పిలువబడిన వారు నీండ్రు ఆలోచన నాండ్రు ఆలోచన కితిసరి మాత్రము మరేనానాయ్ శాపగ్రస్తులుగా అన్నాయి. అప్పుడు పితరుల కాలంలో కూడా అలాగే శాపగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు. ప్రజల్లో, ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా చాలా వారు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. చేసిన వాళ్ళు కూడా ఊరకనే వదలలేదు దేవుడు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం తెలియజేస్తుందంటే 3:14 చదివితే జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆగండి, చూడండి. ఇలా ఈ విధంగా ఈ కుటుంబముగా పిలువబడుచు ఏ విధంగా పిలువబడుతున్నా చూసారండి. ఏ విధంగా పిలువబడుతున్నాం మనం ఒక కుటుంబముగా? ఎవరిని బట్టి? ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఏం చేయాలి? మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా, మనకు విశ్వాసం ఉంటే మా హృదయంలో క్రీస్తు ఉంటాడు. విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా, ఒక విధంగా చూసినట్లయితే నమ్మకము ద్వారా నివాసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. చూడండి, ఇక్కడ వేరుగాని లేకపోతే స్థిరపడడం కష్టం, అంతేనా? వేరు ఉన్న చెట్టు స్థిరపడుతుందా? హీర్కజ్జి మారును గట్టిగా పోయింది మామ, హీర్కజ్జి ఒకటి మారును గట్టిగా పోయి స్థిరపడడం కష్టమే. మారు అలాంటి విధంగా, అంటే అలాంటి విధంగా ఉండాలి. వేరు ఎలాగైతే మారును తక్కువ ఎక్కువగా హీర్కానునా హీర్ఖాని మారును ఎచ్చగా గట్టిడోయిందేనా ఎలా మంచిదే. విశ్వాసంతో నమ్మకంతో దేవుని అందు, లేకపోతే ఇంత మంచి కుటుంబం మనం పిలవబడలేం. దేవుని అందు వేరు పారిన వాళ్ళు స్థిరపడాలి. ఇంకేమన్నా స్థిరపడి సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పు కొనుటాకును జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. తెలుసుకోవాలి అసలు ఈ యొక్క దేవుని ఒక జ్ఞానము ఎత్తు ఎలాగా పొడవలపేట వెడల్పేట అంత జ్ఞానం ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? మనకు విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే ఇంత ఎత్తుగా మనం ఎదగలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము ఎవరిని బట్టి ఇంత కుటుంబము పిలువబడుచున్నామంటే ఇంతటి చక్కటి కుటుంబంగా మనం పిలువబడుతున్నామంటే అది మన అదృష్టం కూడాను. నిజమే, మన అదృష్టం కూడా. ఇంతమంది కుటుంబం కలిసి ఉన్నారా మామ? ఇంత ఎక్కడెక్కడ ఊర్లో ఏ గ్రామంలో కానీ కలిసి ఉంటారా మామ? ఒక్కొక్క భాగం కూడా నాయతకి తెలుసా మీకు? ఒక్కొక్క పార్టీ ఒక భాగం కూడా వీధి తర్వాత ఏ వీధి కలవ రెడీ నాట్ మెసేజ్ సమాజరి ఏనామన్నారు రెడీ నాడతారు రోరో భాగం రోరో సరిహద్దుక. కానీ మనం ఇంత ఇలాగా ఈ బిడ్డ దేవుని కృప వలన, దేవుని దయ వలన ఇంత కుటుంబంగా మనం పిలవబడుతున్నామంటే ఎంతో ఆనందం కలిగి ఉండాలి మనం. ఈ రోజున ಇದಕ್ಕೇನಕ್ಕೆ మేము బొంబూరు పిడిగితే వేరుకి నైసం నా పూయించలు జోలించా కదా
ಕೂಯಿತಲು ಜೋಲಿನప్పుడు ಬಿಡಿಗ ನಂಗೋ ఎరికద్దాం ಎರಡో కేర్ కనుక కేర్ కాదు యుద్ధ కాదు ఇది చాలా ప్రమాదం యుద్ధకి సరే ఇలాగో మన మాట మన ఆయుష ఆరోగ్యం ఎంతవరకు దేవుడు ఇచ్చిన ఆ ఎత్తుగుణ మాత్రం కూడా ఖచ్చితంగా వచ్చింది కూయితలు విషయించాం కదా బర్ర ఉడిపిద్దే మీరు వాక్యం ఉడిపిద్దే అసలు యేసుక్రీస్తు జ్ఞానం ఏనాయి అసలు ఏమడి దూరం మరి కుటుంబంతో పిల్ల కలహవాహన అయితే ఆ సమస్య కాదు కదా రోతన మీటింగ్ అసలు ముఖ్యమంత్రి వాసరి ఎత్తుగా కలిగిదారేమా కానీ ఏనాడు ఈయనే లాగిపోయినాడు ఈయనే వేపైనాడు ఈయనే ಹೆಚ್ಚಾಗ ದುಷ್ಕರನಾడు ఈయన కానీ బా ఎంతో సంతోషంగా మచ్చింది ఈ దినాన్న మారు రాహతలు మచ్చింది ఈ దినంన ఎందుకోసం రాహతలు మన ఒకే కుటుంబం కదా ఇప్పుడు దేవుని ద్వారా దేవుని కృప వలన దేవుని దేవలతోలే రెండు కుటుంబం మన హాట కూడా ఉన్నాయి మారు హాటిగా కూడా ఉన్నాయి అంటే హాట అని తెలిసి మంగు కాబట్టి మారు అసలు జాగ్రత్తలు మధ్య నమ్మతనీత కాదు ఒక్కో 10 నిమిషాలే మన ఇంకా మరి ముగించాలి తగ్గి కాబట్టి దాని అభివృద్ధికి నిరంతరం పాట పాడాలి నిరంతరం వచ్చి ಹೆಚ್ಚಲ್ ತೆಗೆಸಿಕೆಲ್ಲ ಏದನ್ನ ಉಡುಪಿದ್ದೆ ಮಾರು ಏನಕ್ಕೆ ಉಡುಪಿನೈ ಏನಿಗೆ ಡೆವಲಪ್ ಆಗ್ತಿದೆ ಜನ ಆಗ್ತಿದೆ ಮನರಾಜಿಗೆ తీసుకొಡ್ತಿದೆ దేవుని మీద నడిపిస్తుంది ఎవరు తీసుకోవడం వల్ల మనకు శరీర సంబంధ విషయాలైనా ఇల్లే కానీ మన తొరోణ తీసుకొడితే అనుకో ఆత్మీయంగా రక్షింపబడినాయి రక్షణ కలిగినాయి రక్షిస్తుంది అందుకే మనకు ముందుగా తీసుకోవటది కాబట్టి ఇక్కడ దైవబిడ్డల కుటుంబం నిర్మాణం పద్ధతి చూద్దాము ఆది కాండము ఒకటి చూద్దామండి ఏం చేద్దాం అక్కడ ఆది కాండము అక్కడ ఎలా జరిగింది ఆది కాండము 2వ అధ్యాయం చూద్దాము ఇప్పుడు వివాహంలో మన పెళ్ళిన జోలినేరి వాక్యము ఈ వాక్యము పెళ్లిత వాడబడినేరి దాన్ని 24 వచనం కాబట్టి చదవండి 24 వచనం అండి 2వ అధ్యాయము కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరం ముందురు అప్పుడు ఆదము అని భార్యను వారిద్దరూ చాలు వారు భార్యను హత్తుకును అంటే వారు హత్తుకున్న తర్వాత ఏమైపోతున్నారు ఒకే శరీరంగా ఉన్నారు భార్య భర్తలు అంతే కదా మామ ఒకే శరీరం కదా అలాగే మనం కూడా ఏమై ఉండాలంటే ఇంతమంది కుటుంబం కూడా అదిగా అంటారు ఏకతాత్పర్యం ఏక మనసు ఉండాలి అని సంఘంలో తెలియజేస్తాడు అనమాట ఇది పెళ్లిలో వాడబడతారు ఈ వాక్యం అయితే ఇంతమంది పిలువబడిన వాళ్ళు ఎలా ఉండాలంటే ఏకత్వం కలిగి ఉండాలి నేను గొప్పగా చెప్తాను నీతికి చెప్తున్నాను కానీ నేను కూడా తప్పిపోతున్నాను కదా నేను తప్పిపోయాను కదా మీతో కలిసి ఉన్నానా నేను తప్పిపోయాను అయితే నేను నీతిగా చెప్తున్నానంటే నేను తప్పిపోయాను నిన్న అలాగ తప్పిపోకూడదు ప్రతి కార్యాన్ని కూడా ప్రతి పనులు కూడా ప్రతి ఒక్కరు కూడా చంటి పిల్లడితో తప్పిపోకూడదు పిల్లలకి బయట ఉన్నారమ్మా తీసుకోరండి కూర్చోబెట్టండి అలాగ చేయకండి మన పిల్లలే ఉన్నారు చూడండి పాప కూర్చుంది కదా మర్యాదగా అలా కూర్చోబెట్టాలి మీరు కాబట్టి దేవుని బిడ్డలు ఒక పద్ధతి గల కుటుంబముగా మనము జీవించాలి పద్ధతి గల కుటుంబం ఏంటంటే ఎవరు చూసినా సరే అబ్బా భలేగా ఉన్నారు అది పద్ధతి గల కుటుంబం పద్ధతి లేని కుటుంబం ఎందుకయ్యా కుటుంబం బతికితే ఏంటి బతకపోతే ఏంటి అని హేళన చేస్తారు నవ్వుతారు అయితే మనం ఇంతమంది ఎంతో ఆనందంగా వచ్చిన కుటుంబము ఎలా జీవించాలంటే ఏక శరీరంగా జీవించాలి ఈ కుటుంబము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమగుదురు ఒక శరీరంగా పిలువబడి ఉన్నాం ఒకే విశ్వాసంతో పిలువబడినాం ఒక విశ్వాసం కూడా సమానంగా ఉండాలి ఏకుడు కూడా వెనక ముందు అనేది మనం ఉండకూడదని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా అందరి ఎందుకు పని పట్టకు ఉండాలి అందుకే ఈ విషయాలు మనం తెలియజేస్తుంది ఏంటంటే మత్తయి సువార్త ఒకసారి తీయండి మత్తయి సువార్త 19వ అధ్యాయము తీయండి 19వ అధ్యాయము
గాబరోదు అందరు కూడా గ్రంథం చేసి చూసుకుందాం. వాక్యము 19వ అధ్యాయము 6వ వచనములో చూసుకుందాం. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు పిలువబడిన వారు. అలాగే విశ్వాసంతో పిలువబడిన ఎలా ఉండాలి? ఇంత జనాలు ఉండకూడదు, ఏక శరీరంగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు, రెండే వాడబడాలి. ఇంత సంఘం పిలువబడిన వాళ్ళందరూ. అది పద్ధతి గల కుటుంబము, అదే పద్ధతి గల కుటుంబము. ఒకే మాట మీద ఉన్న వాళ్ళే పద్ధతి గల కుటుంబము. అందుకే ఇక్కడ తెలియజేసిన మాట్లాడేది ఎందుకంటే, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచబడిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. మమ్మల్ని కూడా దేవుడు ఈ విధంగా ఒక ఏకంగా మనం చేసి ఉన్నారు. ఒకవేళ సంఘాన్ని చెదరగొట్టేవాడు ఎవడు? ఒక వాక్యం ఉన్నది, సంఘాన్ని చెదరగొట్టే వాళ్ళు ఉన్నారా లేదా? సంఘంలోనే ఉంటారు, సంఘ కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళే ఉంటారు. అవునా బాబా? మామూలు శరీరం విషయాలకి ఎలా ఈ కుటుంబం నిహా బతికి సరిమేసలు ఆడాగట్టు మన్నారు కొద్ది జన. అవునా కదా? ఈ ఆపకి ఆ బాపకి ఎవరేందుకు కుటుంబాన్ని చుచ్చు పెట్ట వారేందుకు తెచ్చికి విడదీసినారు. వీళ్ళకి విడదీసినారు, ఎక్కువ జనం అడిగినారు, కానీ ఆ కల్పహీన ఎవరు జన ఎవరు. కాబట్టి మారు ఎలాంటి మనసు మారు ఇందా దేవుని మీద పిలువబడిన అమ్మ రాజిద్దే మారో అమ్మ రాజినాయి మాపురం ఆస్తిదే. ఎందుకోసం వీళ్ళకి పిలిచాందనేసి ఏమని కోసం ఆలోచనకెత్తిదే, ఏమని కోసమే ఒడిపిద్దే, మహాపురు కోసం ఒడిపిద్దే. అసలు ఏ నాటికి ఇచ్చే కుటుంబం వారు పిలవబడా మంజానాయి ఇచ్చారు. ప్రతి ఆదివారము ప్రతి మిగతా రోజులు కూడిక సాహసం కూడిక ఏనా సిక్కినాయి. అసలు ఏనా జరిగినాయి. ఎత్తు వెడల్పు ఎంత ఉన్నదో దానికి జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది మన క్రైస్తవ కుటుంబాలకి. అందుకే ఇక్కడ ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకో విషయం కూడా చూద్దామండి. అయితే ఒకే విశ్వాసంలో కట్టబడాలి, ఒకే విశ్వాసంలో కట్టబడాలి, ఒకే విశ్వాసం మీద కట్టబడాలి. కొరింథీ పత్రిక ఒకసారి తీయండి. ఒకే విశ్వాసం మీద కట్టబడాలి. 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక అండి. తీసారమ్మా అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని లేకపోతే పెన్నులతో రాసుకొని బాగా చదవండి. టిక్కు పెట్టుకున్న తర్వాత రాసుకోకపోతే కష్టం. 6వ అధ్యాయము 14వ చదవండి. మీరు విశ్వాసములలో ఆ విశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఏ విశ్వాసాలతో? విశ్వాసం లేని వారితో జోడుగా ఉండకూడదు. విశ్వాసం లేని వారితో జోడుగా ఉండకూడదు. ఆ విశ్వాసులతో జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతికి ఏమి సాంకేతము? వెలుగు నాకు చీకటితో ఏమి పొత్తు? ఏమి పొత్తు? అసలు మనం ఎందుకు అసలు వాక్యానికి వెనుక పెడుతున్నాము, వెనుకకే జారిపోతాము? వాక్యాన్ని విషయాలు మనం ముందుకు రాలేకపోతున్నాం అంటే, ఎవడైతే ముందుకు రాలేకపోతాడో వాడు ఎవరితో ఉన్నట్లు లెక్క? ఆ విశ్వాసంతో ఉన్నట్లు లెక్క. అదే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏమండి 15వ వచనం చదవండి సార్. క్రీస్తు నాకు బెలియలుతో ఏమి సంబంధము? ఆ విశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయంలోకి విగ్రహాలతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. మనం ఏం ఆలయం ఉన్నామట? దేవునికి ఆలయమే ఉన్నాము, జీవం గల దేవుని ఆలయం ఉన్నాము. మా హృదయముల నివాసన మనకు. అందుకే మన ఈ శరీరాన్ని పాడు చేసుకోకుండా కూడదు, సజీవంగా అప్పచెప్పాలి. విశ్వాసము లేకపోతే మన హృదయంలో దేవుడు ఉన్నాడు, అది గుర్తెట్టుకోవాలి. ముందుగా మనం నమ్మకం ఉందనుకో, ఖచ్చితంగా మన హృదయంలో ఉన్నారు. మన హృదయంలో ఎవరైతే లేరు, మనకు దేవుడు లేడో ఏదైనా చేయవచ్చు. ఒక ఇల్లు దగ్గర ఎవరు లేకపోతే ఏం చేస్తారు చెప్పగలుగుతారా? మన ఊర్లో అయితే ఊరు వాళ్ళు చూస్తారు, కానీ రోడ్డు పక్కన రోడ్ల మీద అయితే తాళం పగల కొట్టేసి దొంగతనం చేస్తారు. అవునా కదా? మనుషులు లేకపోతే. అలాగే మన హృదయంలో దేవుడు లేకపోతే
ఏం జరుగుతుంది? మన హృదయంలో రకరకాల ఆలోచన వస్తుంది. అదే అపవాది తత్రాలు. దొంగతనం చేయాలనిపిస్తుంది, పుల్లుగు మందు తాగేసి డ్యాన్సులు వేయాలనిపిస్తుంది, ఏమండి, అలాగే రోడ్ల మీద తిరగాలనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన కలిగి వస్తాం. అందుకనే మన హృదయంలో ఏమి ఉండకూడదు? ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండకూడదు అంటే దేవుని వాక్యం మాత్రమే, దేవుని ఆలోచన మాత్రమే ఉండాలి. ఎప్పుడు కూడా ఎత్తు వెడల్పు ఆలోచన చేస్తూనే ఉండాలి దేవుని వాక్యం. లేకపోతే మనము ఎవరితో సమానము? ఆ విశ్వాసులతో. కాబట్టి అలాంటి వారి వల్లే కాకుండా 18 వరకు చదివేస్తారు కదా, ఓకే. అందుకాబట్టి ఇంకా చదవండి సార్ కిందకి 18 వరకు. నేను వారిలో నివాసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూసారమ్మా, సంచరించడం అంటే మన హృదయములో దేవుని మాటలు ఉంటే దేవుని మాట్లాడతాం. మన హృదయంలో లోక సంబంధమైన మాటలు ఉన్నాయనుకో, లోక సంబంధ మాటలు ఆడతాము. అంతేనా? లేకపోతే వేరే మాట్లాడతామా? మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవే మాట్లాడతాము. లేకపోతే ఏవి కూడా మనం మాట్లాడలేము. మన మాటలు ఎక్కడ ఏ మాటలు ఉండాలంటే దేవుని ఒక మాటలు ఉండాలంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి మాటలు ఉండాలి. ఈ బైబిలు అసలు చెప్పడానికి బైబిల్ అంటే యేసుక్రీస్తే, అంతే కదా. బైబిల్ ఎవరు? యేసుక్రీస్తే. అందుకే ఈ బైబిల్లో ఉన్న మాటలు మన హృదయములు కానీ దాచుకొని ఉంటే నిజానికి ఏ ఒక్కరిని కూడా బాధపెట్టే మాటలు మాట్లాడలేము. ఒక సహోదరిగా భావించి చక్కటి మాట్లాడి ఆయన తీసుకునే అవకాశం వస్తుంది. లేదంటే మనం అలాంటి మాట్లాడలేము. ఇంకో విషయం, ప్రజలందరూ కావున మీరు వారి మధ్య నుండి బయలువెడాలి, ప్రత్యేకముండి అపవిత్రమైన దానిని ముట్టకుడు అని ప్రభువు చెప్పుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ప్రభు చెప్తూ ఉన్నాడు. మంచిదే, వారు మధ్య నుంచి మీరు ప్రత్యేకంగా మంజు. ఎవరితో కళామనాదు, కళామంజు కానీ ఎవరి వెనుకత ఎవరు నడవడి కథ నడవాదు. మీరు ప్రత్యేక మంజు వచ్చి ఎవరికి నికమా మీరు ఈ ఆజ్ఞ మకమ్మ వేరే మంది కదా, మంగు ఏనాథ్ కావటం కలిసి ఏకమ్మాకి తినే ఎవరు వెనుకమ్మ మారో కి ఆతిదే ప్రత్యేకంగా మంచిదే. ఇంకేమన్నాడు? ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. సర్వశక్తి గలవాడు, సర్వశక్తి గల మొత్తం భూమి ఆకాంతం మొత్తం సర్వశక్తి గలవాడు. ఎవడు కథ వేసించనేసి మామూలుగా వేని కథ, సర్వశక్తి గలవాడు వేసిన కథ. ఇవి చాలా గొప్పవాడు వేసిన కథ. సర్వశక్తి గలవాడు కథ వెంజా మారో అజ్జితోలే లజ్జతోలే మరి మంచిదే. ఈ అజితలో లజ్జతలో మన సరే మరి అమర్తలు మన లెక్క ఈ కుటుంబం అసలు నా కుటుంబంగా మనం వేసి మంచి ఆటం కలిసి మమ్మ ఈ హారతి ప్రకారంగా మారమన్నా సరే అమర్తలు మన లెక్క ఈ లోకంతో మన వారలతో లెక్క సమానం. ఇంకో ఒక 2 మాటలు చూసి మనం ముగిద్దాము, సమయం కూడా వస్తుంది. జాగ్రత్తగా అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం నుంచి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమును క్రీస్తు నాకు లోబడినట్టుగా లోబడాలి. అసలు ఎక్కడైతే కూడికలు జరుగుతున్నప్పుడు, ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నప్పుడు మనం రావడానికి కూడా చెప్పుచున్నప్పుడు
కొంతమంది అయితే ఏం చేస్తారంటే భర్త టైం అయిపోతుందమ్మా మనం అర్జెంట్ వెళ్ళాలంటే మరి ఉడకపోతే నేను ఏం చేయను అని సమాధానం ఇచ్చేవారు. నేను ఖాళీగా కూర్చున్నానా అనేవారు ఉంటారు. అవునామా? భర్తలు చెప్తే అలాగే సమాధానం చెప్పేవారు కూడా ఉంటారు కదా. మనలో మన ఊర్లో అలాగే చెప్పారేమో కానీ నీకు అలాంటి వారానైతే నేనైతే చెప్పాను. ఎందుకంటే మీరు సీనియర్లు, సీనియర్లు కూడా అలాగే చెప్పేవారు కూడా ఉంటారు. ಏನು ಮಾಮಾತಿ ನನ್ನ ಉದ್ಯೋಗ ಕಮ್ಮಕ್ಕೆ ಹೀಲು ಹೋಗ್ಲಕ್ಕೆ ನಾನು ಲಾಟ್ ನಿಗ ನೀನೇ నాకు కించి కమ్మాది వెంటే సమాధానం ఏమన్నా నిజమే నన్ను లేటో హాతించి ఒప్పుకోవడం అంబాసికి ఒప్పుకోవడం అలాగే ఆదం అవదారు కూడా చేసినప్పుడు కూడా నీకు అంబాసి పళ్ళు తిన్న ముంజలే ఆదం రవ్వ రోణ తోస్తాయి ఈ సిమ్ము అవ్వ మీద తోస్తాయి అన్నట్టు అంటే రోడ్డు మీద రోసిలాయి ఏ విధంగా మరమ్మతి సరే లోక సంబంధమే కానీ దేవుని సంబంధాలు కాదు. అది కూడా గుర్తెట్టుకోవాలి. గనుక మనం బ్రతుకు ఎలా ఉండాలంటే ఒకటే అన్నప్పుడు ఒక మాట మీద అన్నప్పుడు భర్త చెబితే ఓకే అనేటట్టుగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఆరాధన ఓకే టైం అయిపోతుంది అని వచ్చేటట్టుగా ఉండాలి. ఆ టైం అటుకు వచ్చేటట్టుగా ఉండి చెప్పి కూడా వాక్యం విని కూడా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉండాలి? వేరుగా ఉండకూడదు. ఒకే మాట మీద ఉండాలి. వేరే కాదు. అన్న మరి తీసుకో రాలేతున్నా మనము వదిన వాయిలోసిలకే యాక్ వాయిలోసి కోనియా కాచలతకి మధ్యాహ్నం వరకు పీచు మన కదా పీచు ఇస్తారు పర్వాలే దేవుడు అంతా చూసుకుంటాడు. దస్మా పీచు సరే ఓజు నెలకి వేరుగా మన ఆతిదే కుటుంబము అంటే కుటుంబంగా తీజోవా బయట దేవుని సన్నిధివా ఓకే. గనుక మరో కిహీనికమయ చాలా జాగ్రత్తలు కెత్తిదే. కాబట్టి ఇట్టి విధంగా ప్రతి విషయములందును తమ పురుషులకు లోబడవలెను అని వాక్యం. ఇది పెళ్ళిన వాడినారు ఈ వాక్యాలంతా. అంటే ఈ రోజున మనం అంటే కుటుంబముగా ఎందుకు ఎలా పిలువబడవాహనైనా పద్ధతి గల కుటుంబంగానే పాఠం మనం ఈ రుజువించినాయి. పద్ధతి గల కుటుంబం వచ్చి దేవుని మాట వెంజ నడిగితే దేవుని మాట విన్నా నడా సరే ఇది పద్ధతి గల కుటుంబము. కాబట్టి మీరు అందరికీ దరేజారు తెరిసికేలా ఈ విషయాల్లో జాగ్రత్త కలహ మంజాలతకి ప్రయత్నం కిద్దు. ఇంకా దేవుని చిత్తం అయితే మరొకసారి ఇంకా ఇలాంటి విషయాలు అనేక సార్లు దేవుని విషయాలు అనేక సార్లు మనం నేర్చుకున్నాం జాపిను మరి బరేజారు తెరిసికే జాపితిదే ఎందుకోసం మరో జాప సరే లోక సంబంధం మనిషి ఆనాయి కానీ దేవుని బిడ్డ అయ్యి. కాబట్టి మంచి బుద్ధి కలిగి విశ్వాసం ప్రేమ సవాసముల ఎందులోనూ పాపం లేని వారై ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అమ్మా కుటుంబం అంతా భక్తి గల వారు కావాలను. కుటుంబం అంతా ఏమి కలిగిన వారు కావాలి? భక్తి కలిగిన వారు కావాలి. ఒక్కసారి చూద్దాము 2 వచనాలు చూసి మనం ముగిద్దామండి. 3 వచనాలు ఉన్నాయి. తీతులకు రాసిన పత్రిక రక్షింపబడు మనమేమి చేయాలి అంటే అంటాడు కదా. చూడండి ఒకసారి రక్షింపబడడానికి మనం ఏం చేయాలి ఒకసారి చూద్దామా. రక్షింపబడడానికి మనం ఏం చేయాలి? అపోస్తల కార్యము ఒకసారి తీయండి. ఒకసారి అపోస్తల కార్యము రక్షణ కార్యము రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? 16వ వాక్యం తీయండి. రక్షింపబడాలి. ముప్పై వచనం చూడండి. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని కుటుంబాన్ని వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఇది ఇంటి దగ్గర కూడా వెళ్ళి దేవుని వాక్యము బోధ చేస్తూ ఉండాలి. ఇక్కడ విన్న వాక్యం బోధ చేయండి. మీకు వేరేది మీకు బోధ చేయమని చెప్పట్లేదు. కుటుంబాన్ని కూడా బోధ చేయాలి. చూడండి ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎవరందు విశ్వాసం ఉంచాలి? నమ్మకం ఉంచాలి. ప్రభువైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి.
విశ్వాసంగా ఉంచకపోతే రక్షణ ఎక్కడ ఉంది? రక్షణ ఉండదు. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, రక్షణ పొందడానికి తీతు పత్రిక ఒకసారి తీయండి. ఒకలేమో ఊదా పత్రిక, తీతులకు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయము. ముగించేస్తాను, తీసిన వారు చదవండి. 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. నీవు హితబోధకును అనుకూలమైన సంగతులను బోధించుము. దీనికి అనుకూలమైన బోధనే బోధించాలి. బైబిల్లో ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటల్ని మాత్రమే నీ బోధించాలి, కుటుంబం ద్వారా పిల్లల్ని కూడా. నీవు హితబోధ చదవండి. హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలనగా హృదులు, మితానుభవులు గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపం లేని వారునై ఉండవలెననియు, అలాగుననే హృదయ స్త్రీలు, కొండకెత్తులను, మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారునై స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను, ఇంటి నుండి పని చేసుకునే వారును, మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెనని బోధించుము. ఇది నియమంచాలి తగ్గి ఇల్తకత్తాం జోలుతుంది. ఇల్తకత్తాం జోలా సరి, భర్త సంఘం తవ సరి, దేవుని వాక్యం వినా సరి, అంబాసి దూషింపబడినే, దేవుని వాక్యం దూషింపబడినే. అలాగే ఉంది కదా వాక్యం. ముసలి గడ్డి బుఢాతి జీవితకి గడ్డి కత్తాం జోలి సరేనానే బాధపడిన మనసు ఎలికి కథ కథాం జోలానా నెమ్మదిగా ప్రేమతో కథాం జోలా మీరు సంఘంతో తీసుకోవడం వాతిదే, సత్యవాతిదే. కాబట్టి మీరు బరే తరిసికలు ఇటు విషయాలు మీరు జోలాసరి కష్టమే. కుటుంబం అంతా భక్తి గల వారు కావాలేను. ఏమండి, భక్తి గల వారు కావాలేను. అందుకే మనం యేసువ గ్రంథం చదివేము కదా, యేసువ గ్రంథం మనం ఫస్ట్ చదివేము కదా. సమయం ఒక 10 నిమిషాలు అయింది, దేగస్ట్ అయింది. ఒక ముగించి అపోస్తల కార్యము 10వ అధ్యాయము చూడండి ఒకసారి. కొన్నేళ్ళ కోసం తెలియజేస్తుంటది ఇక్కడ. 10వ అధ్యాయం మొదటి చదవండి సార్ ఒకసారి. ఇటాలి పట్టణములో అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇంకా కిందకి ఏమన్నాడండి? అతని దూత వైపు తెరిచూచి భయపడి, ప్రభువా నేనేమని అడిగాను, ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవే. చూసారా, ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಪಿಹಾತ್ ಇದೆ, ಡೊಕರಾ ಪಿಹಾತ್ ಇದೆ, ಕೊಕರ ಪದಾನ್ ಪಿಹಾತ್ ಇದೆ, ಅಂಬರಾಜ್ಗೆ ಪಿಹಾತ್ ಇದೆ. ఇలికి బోధకితినే, ఇలికి బోధక సరే చచ్చివ సరే దేవుని వాక్యం దూషింపబడినే. నువ్వు ఖచ్చితమైన కన్నీరు కార్చినటువంటి ప్రార్థన ఇక్కడ కొన్నేలు గారు తెలియజేసినటువంటి మాటలు ఇక్కడ చాలా చక్కగా మనం విన్నట్టు ప్రార్థన మీరు జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నాను. ఈ సమయము మరి నాకు ఇచ్చినట్టు సమయము అయి వచ్చింది కనుక మనం ముగించుకుందాం. మరలా మీకు రిపీట్ చేస్తాను, నేను ముగించుకుంటాను. ఏమి చెప్పానంటే, ప్రతి కుటుంబము దేవుని
నియమములో నిర్మించబడిన కుటుంబంలో మనం అంతేనా? దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం. ఇచ్చోజన వాది కారణం అంబాసిచ్చికి దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము వేస్తతే. ఇంకా వేస్తతే కుటుంబములో మానవుని వలన కలిగినది మాత్రం ఇది కాదు. మానవుడు పిలిచాడా? మాకు మనిషి పిలిచాడా? లేదు మన పాస్టర్ గారు పిలిచారా? ఎవరు పిలవలేదు. మరి ఎలాగొచ్చాము? ఎవరి ద్వారా వచ్చాము మనము? దేవుని ఏర్పాటు చేసినట్టు దేవుని పిలుపు నాకు విశ్వాసం ద్వారా మనం వచ్చిన విశ్వాస సహితమైన ఒక కుటుంబం మనది. అందుకే ఐక్యత పునాది అయిన ఒకే విశ్వాసం మీద కట్టబడాలి. ఒకే విశ్వాసం మీద ఏం చేయాలి? కట్టబడాలి. కట్టబడాలి వచ్చి మంచిదే. ఇంకేనావిస్తే మీకు దాని అభివృద్ధికి నిరంతరం పాటు పడాలి. ఏని అభివృద్ధికి ఎక్కువ ఏనాయి? ఈ సంఘాన్ని ఎక్కువ కేళ్తాకి పాటు పాడుతుంది. విశ్వాసం ఎక్కువ కేళ్తాకి పాటు పాడుతుంది. ఇంకేనావిస్తే మంచి బుద్ధి కలిగిన విశ్వాసమే ప్రేమ సహవాసాల అందులోని సమయంలోని పాపము లేని వారై ఉండవలేను. ఈ విశ్వాసంలో పాపం అనేది కూడా ఉండకూడదు. పాపం అంటే ఏంటమ్మా చెప్పండి ఒకసారి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? చెప్పిన పని చేయకపోవడము పాపం. చెప్పిన పని చేయకపోవడము పాపం. నేను విషయం కదా మీకు ఏకతాదా వదిన నిపుడా నేను వేస్తుంది వాగట్రాయి సేమ్ వేస్తుంది. నిజమే అబద్ధం ఇది నిజంగా దేవుని వాక్యం. ఓకే, ఇంకో విషయం ఏమైనా చెప్తా ఇంటికి కుటుంబము అంత భక్తి గల వారు కావాలను. ఎలాంటి భక్తి? ఇక్కడ కొర్నేల కోసం తెలియవేసిన భక్తి. ఓకేనమ్మా? అలా భక్తికి తినే ఇలా మచ్చిదే మారు కుటుంబం అంత సంఘంగా గనుక ఈ వాక్యాన్ని దేవుడు దీవించపే భరతకి నేను నా జోల్తి కత్తయ్యా ఇంకో భరతకి మీ హృదయంతో మచ్చిదే. హృదయంతో మన సరే ఈ లోకంతో సంబంధించిన మనుషులు అన్నాయి కాబట్టి మరే జన తిరస్కే మీరు ప్రతి ఒక్కరికి సాహసం కలగా మంజలతకి ప్రయత్నంకి దూంచి కోరుకోవడం నన్ను ముగించుకోవడమా. తర్వాత మరి అధ్యక్షుల వారికి సమయం ఇవ్వమా.